ఇది నేను ఇంట్లో హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ గిన్నెలో లెమన్స్ అండి, ఎండబెట్టిన లెమన్ పీల్స్, నెక్స్ట్ డ్రై చేసిన మందారం లీవ్స్, వేపాకు, ఇవి మందార పూలండి, ఇవి కూడా డ్రై చేసినవి. నెక్స్ట్ ఇవి మెంతులండి. చూస్తున్నారు కదా, రోస్మేరీ, కలోంజీ సీడ్స్, కుంకుడుకాయలు, షీకాయలండి. నన్ను ఒక సిస్టర్ అడిగారు, మీరు షీకాయ అంటున్నారు, మీరు అసలు నిజంగా షీకాయ వేస్తున్నారండి అని డౌట్ ఎందుకనో నన్ను డౌట్గా అడిగారండి. నేను అదే చెప్పానండి, లేదండి నేను షీకాయ తెప్పిస్తాను హెర్బల్ ప్రోడక్ట్స్లో అని చెప్పానండి. ఇవి డ్రై ఉసిరికాయలండి, అన్నీ డ్రై చేసినవండి. ఇవన్నీ ఇందులో వేసి వాటర్ వేసి బాగా ఉడికించి చేస్తానండి షాంపూ. చూస్తున్నారు కదా, ఇవన్నీ మొత్తం వేసి వాటర్ పోసి ఒక బాగా బాయిల్ అయ్యి ఇవి ఆ జ్యూస్ మొత్తం వాటిల్లో ఉన్న సారం అంతా వాటర్లోకి వచ్చేట్టుగా ఉడకబెడతానండి. ఉడకబెట్టాక చూపిస్తానండి. ఇది అంతా మనం ఇందాక ఉడికిచ్చాను కదండి, అదంతా మిక్సీ పట్టి జ్యూస్ అంతా పిసికి తీసేసానండి. తీసేసాక ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది. దీన్ని మళ్ళా మరిగించి కొంచెం చిక్క పడనిచ్చి తరువాత మళ్ళా మనము దీన్ని కూడా ఫిల్టర్ చేస్తామండి. 2-3 టైమ్స్ ఫిల్టర్ చేశాక ఇది ఎక్స్ట్రాక్ట్గా షాంపూ ప్రిపేర్ అవుతుందండి. కానీ ఇది మనకి 3 మంత్స్ బయట హ్యాపీగా ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ అలా ఉంటుందండి. కానీ ఇప్పుడు హాస్టల్స్లో ఉండే పిల్లలకు కానీ ఇలా మనం బయటికి స్కూల్స్లో హాస్టల్స్లో పెడుతున్నాం కదండి, కాలేజెస్లో ఇట్లా పిల్లల్ని, అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా బయటే ఉంటుందండి. కాకపోతే ఈ జ్యూస్ తీసాక దీన్ని మళ్ళా మరిగించి పెట్టడం వల్ల చాలా దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండానే నిలువ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి మరుగుతూ ఉంది చూడండి, బాయిలింగ్ పాయింట్ వస్తూ ఇదేనండి. కానీ ఇది మనం చాలామంది అడిగే క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.